తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. పెండింగ్ సీట్లపై కసరత్తు తీవ్రం చేశాయి కూటమి పార్టీలు. అనేక సమీకరణాలను బేరీజ్ వేసుకుని అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. అయితే చాలా స్థానాలు ఈక్వేషన్ సెట్ కాక కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టిన టీడీపీ, బీజేపీ, జనసేనలకు అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఆశావహులు భారీ సంఖ్యలో ఉండడంతో పాటు సమీకరణాలు కూడా అనేక ఇబ్బందులకు కారణమవుతున్నాయి. 3 పార్టీలు కలిపి ఇంకా 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టీడీపీ 7 స్థానాలకు, జనసేన 3 స్థానాలు, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీంతో ఆయా స్థానాల్లో ఆశావహుల్లో మరింత టెన్షన్ పెరుగుతోంది. విజయనగరం, ఒంగోలు, అనంతపురం, కడప పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయనున్నాయి పార్టీలు. ఉత్తరాంధ్రలోని విజయనగరం లోక్సభ స్థానం తూర్పు కాపులకు కేటాయించే అవకాశముంది. శ్రీకాకుళం, అనకాపల్లి స్థానాలు కొప్పుల వెలమలకు కేటాయించాయి టీడీపీ, బీజేపీ. ఇక విశాఖలో టీడీపీ తరఫున కమ్మ సామాజిక వర్గ అభ్యర్థి భరత్ బరిలో నిలిచారు. విజయనగరం పరిధిలో 2 లక్షలకు పైగా తూర్పు కాపుల ఓట్లున్నాయి. దీంతో ఈ సీటు తూర్పు కాపులకివ్వక తప్పదని భావిస్తున్నారు చంద్రబాబు. దీంతో కళా వెంకట్రావు, గేదెల శ్రీనివాస్, మీసాల గీత పేర్లు తెరపైకొచ్చాయి. వీటితో పాటు అశోక్ గజపతిరాజు పేరును పరిశీలించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఒంగోలు, కడప పార్లమెంటు స్థానాలకు గాను రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత లభించే ఛాన్స్ ఉంది. అనంతపురం పార్లమెంటు నుంచి మాత్రం బీసీకి అవకాశం దక్కే పరిస్థితులున్నాయి. టీడీపీ నుంచి దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంతపురం అర్బన్, రాజంపేట, గుంతకల్లు, ఆలూరు నియోజకవర్గాల్లో ఇంకా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించలేదు. జనసేనలో పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన 2 చోట్ల పోటీ చేస్తుండగా అందులో కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్కు అవకాశమిచ్చింది. మచిలీపట్నం నుంచి బాలశౌరి పేరు ఖరారైనట్లు చెబుతున్నా ఇంకా ప్రకటించలేదు. ఆయన పేరును అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పెండింగ్ లో ఉన్న 20 సీట్లలో సమీకరణాల్లో భాగంగా ఎవరెవరికి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది.